ఒరే ఎలక, ఈ ఐస్ క్రీమ్ కొనుగోడు కావాలనే తీయట్లేదురా. వీడికి ఎలా కాదు, ఉండు కాల్ చేస్తా. అబ్బా ఈడేంట్రా కరెక్ట్ గా ఈ టైంలో కాల్ చేస్తున్నాడు. హలో భయ్యా, ఆర్డర్ పెట్టారు కదా, మీ ఇంటి గేట్ దగ్గరే ఉన్నాను, వచ్చి తీసుకోండి. అంటే భయ్యా నేను ఇప్పుడు ఇంట్లో లేను, మీరు కాసేపు అలాగ ఒక రౌండ్ వేసుకుని వస్తే అప్పుడు కాదు ఇంటికి వచ్చేస్తాను, అప్పుడు తీసుకుంటానే. అలా కుదరదు భయ్యా, అంతకీ కావాలంటే డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాను. అది కాదు భయ్యా, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, అర్థం చేసుకో. ఏంటి ఎగతాళిగా ఉందా? ఫోన్ పెట్టాయి. ఏమైందిరా? ఎంగేజ్ వస్తుందిరా, ఏ గుంటనో గోకెత్తనట్టున్నాడు. ఏంటన్నా ఇది? ఈ ఇంటోల్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారా తమ్ముడు? ఫోన్ చేసి తీసుకోమంటే 10 నిమిషాల తర్వాత రా, పావు గంట తర్వాత రా అని కాకమ్మ కహానీలు చెప్తున్నారు. బాగా దొరికేవారు ఐస్ క్రీమ్ కోను. ఇప్పుడు చెప్తా నీ పని. అన్నా అన్నా, నువ్వు కోప్పడకన్నా, మనోడు నిజంగానే ఇంట్లో లేడు, అందుకే నన్ను పంపించాడు తీసుకోమని. సరేరా తమ్ముడు, తీసుకో. అన్నా, బిల్ అయిపోయిందా? అయిపోయిందిరా తమ్ముడు బిల్లు. చేస్తే ఉంటాడులే, బాగా ఎండపడొచ్చావు కదన్నా. ఇందా ఈ 5 రూపాయలు టిప్ తీసుకో. సర్లేరా తమ్ముడు, థ్యాంక్స్. హే మహిగడ్రా ఎలక లోపల ఉన్నాడురా. మేమిద్దరం అరగంట నుంచి తలుపులు బాత్తు కాలింగ్ బెల్ కొడుతున్నాం, యారా తలుపు తీయట్లేదు? అంటే మొన్న మా డాడీ ఇల్లు మొత్తం సౌండ్ ప్రూఫ్ చేసాడు రా, బయట అరుపులు లోపలికి వినిపించో, లోపల అరుపులు బయటకి వినిపించు అనమాట. అందుకే మాటలు నేర్చిన కుక్క నీ అమ్మ అని మురిగిందంటరా. చెవిలో పువ్వులు కాదు, క్యాబేజీ పువ్వులు దూర్చేస్తున్నాం. మా ప్రామిస్ రా, నిజంగానేరా. సరే లోపలికి పద, నేను చూస్తున్నా సౌండ్ ప్రూఫ్ వాల్స్. నన్ను పిలకుండా కూల్ డ్రింక్లు తాగుతూ డాన్స్లు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు కదరా. మళ్ళీ సరిపోవన్నట్టు ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ కక్కుర్తి ఎదవల్లారా. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలలేదు. సరే సరేలే, యాడకు ఎలాగో వచ్చావు కదా, ఐస్ క్రీమ్ కొంచెం కప్పులు వేసుకుని తిను. అరే మనీ నాకురా. చెయ్యి పట్రా. ఇప్పుడు నాకు. అరే మహి, వాళ్ళిద్దరూ మనకి మిగిల్చేటట్టు లేరురా, కొంచెం తీసుకోరా. బాబు బకాసరా, ఇంక తిన్న సార్లే గానీ మాకు ఇయ్యి. ఇంకొంచెం తిన్నీరా, టేస్ట్ బాగుంది. కరువులో ఉన్నోడు కూడా ఇంత కక్కుర్తిగా తినడు కదరా. డెలివరీ బాయ్కి 5 రూపాయలు టిప్పు కూడా ఇచ్చాం, మరి ఆ మాత్రం న్యాయం చేద్దా? ఇచ్చావులే బోర్డు 5 రూపాయలు టిప్పు, ఎవడమ్మన్నా నిన్ను? ఆయన సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటే ఇదే. మేము ఆర్డర్ పెట్టుకున్న ఐస్ క్రీమ్ మొత్తం నువ్వు ఆంఫాట్ చేసేస్తున్నావు. ఒరే దుంప, ఆ పెనాయిల్ బాటిల్ పక్కన పెట్టరా, లేదంటే పైనాపిల్ జ్యూస్ అనుకుని తాగేస్తారు ఇద్దరు. నువ్వు మరీ అంత బిల్డప్ ఇచ్చేయాల్సిన అవసరం లేదులే. పినాల్కి పైనాపిల్ జ్యూస్ కి తేడా తెలియనంత ఎదవలం కాదు. సరే చల్లగాలి తగ్గట్లేదు, కొంచెం ఏసీ పెంచు. ఇల్లు నాదో ఈడిదో అర్థం కావట్లేదు, సొంత ఇంట్లోనే పనివాడు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అబ్బా ఇప్పుడు సుఖంగా ఉంది, కాసేపు అలా స్లీప్ వేద్దాం. బాగా తోలేరన్నారా మావా, ఇప్పుడు సుఖంగా స్లీప్ అయ్యి. నీ అబ్బా నీ కూడా తెలిసిందిరా, అయినా ఇన్వర్టర్ గట్ట ఏం లేదా? బాబు పిఠాపురం జమీందార్ గారు, ఇన్వర్టర్ మీద ఏసీలు గట్ట నడవు. అయినా నీ దరిద్రాన్ని చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుందావా, చెప్పమంటావా? నువ్వు చెప్పురా మహి. దరిద్ర పేదవ దొడ్డికెళ్ళి ముడ్డు కడుక్కుందాం చెరువుకి వెళ్తే చెరువు ఎండిపోయిందాం, అంత దరిద్రాన్ని అంటి పెట్టుకుని తిరుగుతాడు బాబీడు. ఒరే ఇందాక నుంచి చూస్తున్నాడు, ఓ రెచ్చిపోతున్నావు. బొచ్చు బీకి చేతిలో పెట్టేయగలను. ఆ పీకే ఎత్తి మీద బొచ్చు 2 బీకితే గచ్చు మీద తొంగపోతావు. రా చూసుకుందాం ఎవడు తొంగపోతున్నా. ఏంట్రా ఏంట్రా? అరే ఏంట్రా గొడవ పడతారు, ఆపండి. ఆ మనీ కంటే బుర్రలేదు, నీకేమైందిరా మహి? ఎలక ఇప్పుడు నన్ను తిట్టాడా పొగిడాడా? ఏదైతే మనకేంట్లేరా మనీ. ఇప్పుడు అది నిజమేలే. ఇక్కడే ఉంటే అలా బోరు కొట్టి ఇలానే ఉంటది. చాలా రోజులైంది కదా, అలా చెరువు దగ్గరికి వెళ్ళి ఈత కొడదాంరా. అంత ఎండలో బయటకు రానరా, మళ్ళీ ట్యాన్ అయిపోతున్నా. పేడమోహం వేసుకుని ఈడు ట్యాన్ గురించి మాట్లాడటమే. అరే నువ్వు కాసేపు కామ్గా ఉండు. అరే మహి, ఇప్పుడు మనం అందరం కలిసి బయటకు వెళ్ళడమే మంచిదిరా. లేదంటే మనీగాడు ఫ్రిడ్జ్ లో ఉన్న కేక్ పీసులు చూశాడనుకో, ఒక్క పీస్ కూడా మిగల్చడు మనకి. అవునరా దుంప, ఆ విషయం మర్చిపోయాను. సరే సరే పద వెళ్ళిపోదాం. చూసావరా ఎలక, లవర్స్ లాగా వాళ్ళ ముచ్చట్లు. చూస్తున్నారా? ఇంక సరే పదండ్రా. కేక వాటర్ బల్లే చల్లగా ఉన్నాయిరా, తనుగు పులకరించిపోతుంది.
పదండ్రా ఇంక లేట్ ఎందుకు దూకేద్దాం. అరే మనీ బాగా లోతుగా ఉందా, నేను మునిగిపోతానేమో. రేయ్ రోడ్లు అన్నాక గుంతలు చెరువు అన్నాక లోతులు ఇవన్నీ కామనేరా, నువ్వు అవన్నీ ఏం ఆలోచించుకో దూకేయ్. అరే కాపాడండి, కాపాడండి, మునిగిపోతున్నా. మెంటల్లో కొడక అలా తోసి పెట్టరా, అడికి అసలు ఈత కూడా రాదు, మునిగిపోతాడు, వెళ్ళి బయటికి లాగు. నువ్వు ఉండరా ఐస్ క్రీమ్ కోను. ఒరే ఎలక ఏదవ టీట్ నీళ్ళు వద్దే, కాళ్ళ మీద తిన్నగా నుంచో, నీ పీక వరకు వస్తాయి నీళ్లు. అవునరా, ఏం పెద్దగా లోతు లేదు, నాకన్నా పొట్టిగానే ఉంది ఈ చెరువు. నువ్వు రారా. నీ ఎలక అలా లాగేసావేంట్రా? పోరా. సిత్తిని అదవా తిప్పిందాక ఆగచ్చు కదరా. ఆ బొక్కల నీది మరో గూచి సెట్ట మరి. ఈ ఎండేంటి, ఈ బండేంటి, ఈ బండేంటి, నా బతుకేంటి ఇలా అయిపోయింది. పేరుకే కొడుకును కన్నాను, ఒక్క పైసాకు కూడా పనికిరాడు. ఏ పనికైనా నేనే వెళ్ళాల్సి వస్తుంది. ఆడుగాని కనపడాలి, కైమా కొట్టేస్తాను. ఈ కోతి మొహంగాడేంటి నా కొడుకులా ఉన్నాడు? ఉండడమేంటి నా కొడుకే. ఇక్కడ ఎండలో నాకు దుల్దిరిపోతుంటే నువ్వేమో చెరువులో చల్లగా ఈత కొడుతున్నావా? ఉండరాని పని చెప్తాను. ఒరే దుంప, మైనిగాడి అట్టంగా బుక్ అయిపోయాడురా. ఏరా ఏమైంది? అటు చూడరా, వాళ్ళ నాన్న వస్తున్నాడు, చూసినట్టుకున్నాడు ఇన్ని. అరే ఆగ్రా, చెప్తానాడికి. యహ నువ్వు ఉండు, ఆడికి ఇప్పుడు నేను ఎత్తాను చూడు ఒక జలక్. రే మావా, నాకు ఎప్పటి నుండో డౌట్ రా. ఏంటో అడుక్కో. మీ నాన్నంటే ఎందుకురా ప్యాంట్లు అలా వచ్చి పోసేసుకుంటా, అంత భయమా? భయమా బొక్క, భయపడినట్టు నటిస్తానంతే. మా నాన్నేమో మా అమ్మకి భయపడిపోతాడు, మా అమ్మనేమో నన్ను దొబ్బుతాడు అంతే. అంటే మీ నాన్నంటే భయం లేదంటావు? ఏ 100%. ఏ మీ నాన్న కూడా చెప్పగలరా ఈ మాట? చెవు దగ్గరికి వెళ్ళి మరీ చెప్తాను రా. అయితే మీ నాన్న వచ్చాడు, వెళ్ళి చెప్పే. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా, నేను మీ అమ్మకి భయపడతానా? నేనంటే భయం లేదా? అసలు ఖాతరు లేదా నీకు? నాన్నగారు అదంతా సరదా కన్నానండి, ఉత్తినే. మీరంటే నిక్కర రోజు పోసేంత భయం అండి బాబు. అయ్యో, మీరు నాకు భయపడ్డం ఏంటండి? మీరెక్కడా, నేనెక్కడా? నాన్నగారు కమలాసంలో యాక్ట్ చేసేకండి ప్లీజ్ అండి బాబు. యాక్ట్ చేస్తున్నానా నిన్ను? నాన్నగారు నాన్నగారు నాన్నగారు